హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏఎన్ఎం ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో క్లియర్గా వీడియో క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన యాప్లో మీ అందరి కోసం ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేశాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ పెట్టాము. ప్రతిరోజు కూడా సిలబస్ ప్రకారం కొత్త టెస్ట్లు అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి మోడల్ పేపర్స్ అనేవి ఉచితంగా యాప్లో పెట్టడం అయితే జరుగుతుంది. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంకా యాప్లో కోర్స్ తీసుకోకపోతే కోర్స్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలామంది కోర్స్ తీసుకుని ప్రాక్టీస్ అయితే మొదలుపెట్టారు. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయొద్దు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. కోర్స్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కోర్స్ తీసుకోవడం మీకు రాకపోతున్నా సరే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీ డౌట్స్ క్లియర్ చేసుకొని వెంటనే కోర్స్ తీసుకొని ఉన్న ఈ తక్కువ సమయాన్ని బాగా ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగించుకోండి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ అన్ అడల్ట్ అని ఇచ్చారు. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అయితే ఆ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. మన యొక్క టెస్ట్ సిరీస్లో కూడా బోత్ మీడియంస్కి ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు ఈ యొక్క క్వశ్చన్స్ని చదువుకొని ఆన్సర్ అయితే పెట్టుకునే విధంగా ఇచ్చాము. ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది యాప్లో మీకు ఇవ్వడం జరిగింది. ఒక మంచి బుక్ చదివినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఈ టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయడం వల్ల మీకు రావడం జరుగుతుంది. ఆప్షన్స్ అయితే చూడండి. ఒక వయోజన వ్యక్తి సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫారెన్హీట్స్లో ఇచ్చారు, అలాగే సెంటిగ్రేడ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు కూడా గెస్ చేయండి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ అవుతుంది. అంటే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే అవుతుందన్నమాట. మీకు ఎగ్జామ్లో ఓన్లీ సెంటిగ్రేడ్స్లో ఇస్తే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫారెన్హీట్స్లో ఇస్తే 98.6 అయితే ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కావాలంటే మన యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇక్కడ కూడా చెప్తాను. ఒక ఆరోగ్యకరమైనటువంటి వయోజన వ్యక్తి యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత అనేది సుమారుగా 98.6 ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది. వ్యక్తుల మధ్య శరీర ఉష్ణోగ్రత కొన్ని మార్పులు అయితే ఉండొచ్చు, కానీ ఇది సాధారణంగా సగటు సాధారణ ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుంది. అంటే సగటుగా మనం చూసుకుంటే టెంపరేచర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్? అంటే డీహైడ్రేషన్ యొక్క లక్షణం ఏమిటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. పెరిగిన మూత్ర విసర్జన, నోరు పొడిబారడం, బరువు తగ్గడం, అస్పష్టమైనటువంటి దృష్టి, ఇలా 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి డీహైడ్రేషన్ యొక్క లక్షణం ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. అంటే డ్రై మౌత్ అనమాట. నోరు అనేది పొడిబారుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది, తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీకు ఇక్కడ తెలుగులో చెప్తాను చూడండి. నోరు పొడిబారడం అనేది డీహైడ్రేషన్ యొక్క సాధారణ లక్షణం. ఇతర లక్షణాలలో అంటే ఇది మాత్రమే కాకుండా తలనొప్పి రావడం, అలాగే మూత్రం అనేది తగ్గిపోవడం లేదా ఆగిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది 3వ ప్రశ్న. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇమ్యునైజేషన్? ఇమ్యునైజేషన్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏమిటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇన్ఫెక్షన్లను నివారించడానికి, రోగులకు చికిత్స చేయడానికి, నొప్పిని నివారించడానికి, ఆహారం అభిరుచి పెంచడానికి. ఇంగ్లీష్లో కూడా చెప్తాను. టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్, టు ట్రీట్ డిసీజెస్, టు రిలీవ్ పెయిన్ అండ్ టు ఇంక్రీజ్ ఎపటైట్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ, టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఎందుకు అనేది కూడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇమ్యునైజేషన్ అనేది వివిధ సంక్రమణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పాఠాలను గుర్తించి వ్యాధి కారకాలను
పోరాడేలా ఇది ఉత్ప్రేరిస్తుంది. అంటే మనకి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఎటువంటి రోగాలు రాకుండా ఇమ్యునైజేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. రోగాలు రాకుండా నివారిస్తుందన్నమాట. కాబట్టి ఇమ్యునైజేషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఇది నివారిస్తుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ మెయింటైనింగ్ హైజీన్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్? అంటే ఆరోగ్య సంరక్షణ ప్రదేశంలో పరిశుభ్రతను కాపాడడానికి ఎటువంటి చర్య ముఖ్యమైనది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ, తెలుగులో ప్రతి స్నానం చేతులు కడగడం అంటే వాషింగ్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. అలాగే యూజింగ్ గ్లౌస్ ఓన్లీ వెన్ నెససరీ, తగినప్పుడు మాత్రమే గ్లౌస్ అనేవి ఉపయోగించుకోవడం. డిస్ఇన్ఫెక్టింగ్ ఫ్లోర్స్ డైలీ అంటే ప్రతిరోజు కూడా ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసుకోవడం. అలాగే క్లీనింగ్ ఎక్విప్మెంట్ వన్స్ ఎ వీక్, పరికరాలను వారానికి ఒకసారి శుభ్రం చేయడం అని ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వాషింగ్ హ్యాండ్స్ రెగ్యులర్లీ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఆరోగ్య సంరక్షణ ప్రదేశాలలో పరిశుభ్రతను కాపాడడంలో ప్రతి స్నానం చేతులు కడగడం ముఖ్యమైనటువంటి చర్య. ఇది సంక్రమణల యొక్క వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది మరియు రోగి మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికుల రక్షణను కూడా ఇది నిర్ధారిస్తుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది ఎన్నవ ప్రశ్న? 5th క్వశ్చన్. సిపిఆర్ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రొవైడింగ్ సిపిఆర్ అని అడుగుతున్నారు. సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మనరీ రీససిటేషన్. ఇది ఎందులో వర్డు? ఫస్ట్ ఎయిడ్కి సంబంధించింది అనమాట. ఓకే, సిపిఆర్ ఎప్పుడు చేస్తాం? ఫస్ట్ ఎయిడ్లో భాగంగా చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. గివ్ చెస్ట్ కంప్రెషన్స్, అలాగే చెక్ ద పల్స్ అంటే పల్స్ను తనిఖీ చేయడం, చెక్ విక్టిమ్స్ రెస్పాన్స్ బాధితుడి స్పందనను తనిఖీ చేయడం, కాల్ ఫర్ హెల్ప్. మరి సిపిఆర్ ఎప్పుడు చేస్తాము అనేది ముందుగా చూద్దాం. సిపిఆర్ ఇవ్వడంలో మొదటి చర్య ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చెక్ ద విక్టిమ్స్ రెస్పాన్స్ అంటే బాధితుడి అంటే అక్కడ పేషెంట్ కానీ లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా, అలా ఎవరైతే బాధితులు ఉంటారో వారి యొక్క ప్రతిస్పందన అనేది తనిఖీ చేయాలి. అంటే వాళ్ళు బతుకున్నారా చనిపోయారా అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం. సిపిఆర్లో మొదటి చర్య బాధితుడి స్పందనను తనిఖీ చేయడం. ఇది బాధితుడు సజీవంగా ఉన్నాడా లేదా మరణించాడా అనేది తెలుసుకోవడంలో సహాయపడుతుంది. స్పందన లేకపోతే రక్షణకర్త అంటే సిపిఆర్ ఎవరైతే చేస్తారో లేదా ఫస్ట్ ఎయిడ్ ఎవరైతే చేస్తారో అలాంటి వారు ఏం చేయాలి? ఛాతీ నొక్కడం ప్రారంభించి అత్యవసర సహాయం కోసం కాల్ చేయాలంటే సిపిఆర్ చేయాలి. అలాగే ఫస్ట్ హెల్ప్ కూడా మనం కోరుకోవాలి అనమాట. కాల్ ఫర్ హెల్ప్. కాబట్టి హెల్ప్ ఎవరైతే చేస్తారనుకుంటామో 108 అలాంటి వాళ్ళకి కాల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మెటర్నల్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? అంటే గర్భవతి సమయంలో మాతృసేవలో అత్యవసరమైనటువంటి అంశము ఏది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. రెగ్యులర్ పేరెంటల్ చెకప్స్ అంటే నియమితమైనటువంటి ప్రినటల్ పరిశీలన. నెక్స్ట్ టేకింగ్ ఐరన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం. అవాయిడింగ్ ఫిజికల్ యాక్టివిటీ భౌతిక కార్యకలాపాలను నివారించడం. ఇగ్నోరింగ్ మైనర్ హెల్త్ ఇష్యూస్ చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, రెగ్యులర్ ప్రినటల్ చెకప్స్. అంటే ప్రతిరోజు కూడా ప్రినటల్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఓకే, ఎందుకు, ఏమిటి, ఎలా ఇది కూడా చూద్దాం. అదంతా కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో అయితే క్లియర్గా ఇస్తున్నాం అనమాట. గర్భవతి సమయంలో నియమితమైనటువంటి ప్రీనటల్ పరిశీలనలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను లేదా ఆరోగ్య సంరక్షణ కర్తలకు తల్లి మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సహాయపడతాయి మరియు ఏదైనా సమస్యలు ముందుగానే గుర్తించబడతాయి. ఎందుకంటే ఇవి చేస్తామంటే మనం ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే తల్లి మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని మనం పర్యవేక్షించడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? రెగ్యులర్ ప్రినటల్ చెకప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ టేకింగ్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనేది మనం తీసుకునేటప్పుడు కరెక్ట్ మెథడ్ ఏమిటి, ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. రక్తపోటు తీసుకునే సరైన పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు.
ముందుగా 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్లేస్ ద కఫ్ ఓవర్ ద ఎల్బో అంటే మోచేయిపై కఫ్ అనేది ఉంచండి. అలాగే ద కఫ్ షుడ్ బి ప్లేస్డ్ ఆన్ ద అప్పర్ ఆర్మ్ అంటే కఫ్ను భుజంపై ఉంచాలి. ప్లేస్ ద కఫ్ ఆన్ ది రిస్ట్ అంటే కఫ్ను మణికట్టు మీద ఉంచండి. ద కఫ్ షుడ్ బి ఆన్ ది అబ్డామెన్ అంటే కఫ్ను బలహీనంగా పెరిగిన భాగంపై ఉంచాలి అని అడుగుతున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అవుతుంది. అంటే కఫ్ను భుజంపై ఉంచాలి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎందుకు, ఏమిటి, ఎలా అనేది కూడా చెప్తాను. రక్తపోటు తీసుకునే సరైనటువంటి పద్ధతి కఫ్ను పై భుజంపై హృదయ స్థాయిలో ఉంచాలి. ఇది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు సరిగ్గా కొలవడానికి అనుమతి ఇస్తుంది. ఓకే, రక్తపోటు కొలవడం అంటే ఏంటి? సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్తపోటు సరిగ్గా ఎలా ఉంది, వాటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి అనేది కొలవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి మీ అందరికీ తెలుసా తెలీదా? అంటే సాధారణంగా రక్తపోటు అనేది ఎంత ఉండాలి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వారి యొక్క ఆన్సర్ని నేను వారి యొక్క కామెంట్ని పిన్ చేస్తాను అన్నమాట. ఓకే, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ లేబర్? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ లేబర్? 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. వాటర్ బ్రేకింగ్, రెగ్యులర్ కాంట్రాక్షన్స్, ఇంక్రీజ్డ్ వెజినల్ డిశ్చార్జ్ మరియు లోవర్ బ్యాక్ పెయిన్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నీరు విరగడం, నియమిత సంకోచాలు, వెజైనల్ లీకేజీ పెరగడం, తక్కువ వెన్నునొప్పి ఉండడం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటిలో సరైనటువంటి ఆన్సర్ ఏమిటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ లేబర్ అని అడిగారు. ఆప్షన్ బి నియమిత సంకోచాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనేది కూడా మనం అయితే ఒకసారి చదువుకుందాం. ప్రసవానికి మొదటి సంకేతం. ఓకే, ప్రసవానికి మొదటి సంకేతం సాధారణంగా సాధారణ సంకోచాల ప్రారంభం. ఇది గర్భాశయాన్ని విస్తరించడానికి మరియు ప్రసవానికి సిద్ధం కావడానికి సహాయపడుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది కిడ్నీస్? కిడ్నీస్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అంటున్నారు. అంటే మూత్రపిండాల ప్రాథమిక పని ఏంటి, అవి ఏం చేస్తాయి, ఎందుకు ఉపయోగపడతాయి అని ఇలా క్వశ్చన్ చేశారనమాట. ఆప్షన్స్ అయితే చూడండి. టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం. టు ఫిల్టర్ వేస్ట్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ అంటే తిరుగుని చెడులు మరియు అదనపు ద్రవాలను శోషించడం. టు ప్రొడ్యూస్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాలను ఉత్పత్తి చేయడం. టు రెగ్యులేట్ బాడీ టెంపరేచర్ అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. వీటిలో మూత్రపిండాలు ఏం చేస్తాయండి? ఆప్షన్ బి టు ఫిల్టర్ వేస్ట్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్స్ అంటే ఏవైతే వేస్ట్ ఉంటుందో అలాగే అదనంగా ఉన్నటువంటి ద్రవాలు ఉంటాయో వాటిని శోషించడం వంటి పనులను ఈ మూత్రపిండాలు చేసేటువంటి ప్రాథమికమైనటువంటి పని. ఓకేనా? ఇదే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మూత్రపిండాల ప్రాథమిక పని రక్తంలో ఉన్నటువంటి చెడును మరియు అదనపు ద్రవాలను శోషించడం, శరీరంలో ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్ సంతులాన్ని కాపాడడంలో సహాయం చేయడం అనేది చేస్తూ ఉంటుంది. 10వ ప్రశ్న, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ ఎనీమియా? ఎనీమియా యొక్క కామన్ సిమ్టమ్ లేదా సాధారణమైనటువంటి లక్షణం ఏమిటి అని అడుగుతున్నారు. ఎనీమియా అంటే ఏంటి? రక్తహీనత. రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం ఏమిటి అని అడిగారు. ముందుగా ఆప్షన్స్ అయితే చదువుదాం. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడంలో అడ్డంకి ఏర్పడడం. ఎక్సెసివ్ ఆఫ్ థ్రస్ట్ అంటే అధిక దాహం ఉండడం. వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడం. స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అంటే కాళ్ళు వాపులు రావడం. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం ఏమిటి అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్తో పాటుగా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. శ్వాస తీసుకోవడంలో అడ్డంకి అనేది ఏర్పడుతుంది. ఇదేంటి? రక్తహీనత యొక్క ఒక సిమ్టమ్ అన్నమాట. మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం శ్వాసలోపం. ముఖ్యంగా శారీరక శ్రమ సమయంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం మరియు రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యం తక్కువగా ఉండడం వలన ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి రక్తహీనత వల్లనే కలుగుతూ ఉంటాయి. తర్వాత ప్రశ్న చూద్దాం. హైపోగ్లైసిమియా అంటే తక్కువ రక్త చక్కెర యొక్క లక్షణం ఏమిటి? ఇంగ్లీష్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ హైపోగ్లైసిమియా
లో బ్లడ్ షుగర్. ఓకే, మరి ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ ఎక్సెసివ్ హంగర్, ఆప్షన్ బి ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఆప్షన్ సి షేకింగ్ ఆఫ్ ట్రెంబ్లింగ్, ఆప్షన్ డి ఇంక్రీజ్డ్ ఎనర్జీ. 4 ఆప్షన్స్లో ఒకటి అధిక ఆకలి, సాధారణ స్థితి కన్నా తరచూ మూత్రం చేయడం, అలాగే షేకింగ్ ట్రెంబ్లింగ్ అంటే కంపనం లేదా కంపించడం, అలాగే శక్తి పెరగడం అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాము. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ సి షేకింగ్ అండ్ ట్రెంబ్లింగ్. ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. హైపోగ్లైసీమియాలో కంపనం లేదా కంపించడం సాధారణ లక్షణం. ఎందుకంటే రక్తంలో చక్కెర తగ్గడం శరీరాన్ని కంపించేలా చేస్తుంది. ఇతర లక్షణాల్లో తలనొప్పి, తల తిరగడం మరియు గందరగోళం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ హైపోగ్లైసీమియాలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే కంపనం లేదా కంపించడం అనేది ఒక సాధారణమైనటువంటి లక్షణం. దీనికి గల కారణం ఏంటి? శరీరంలో రక్తంలో చక్కెర అనేది తగ్గడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రికమెండెడ్ మెథడ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్? అంటే బ్రెస్ట్ ఫీడింగ్కు సూచించబడినటువంటి ఒక పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బాటిల్ ఫీడింగ్ అంటే బాటిల్తో ఫీడింగ్ లేదా ఆహారం ఇవ్వడం, ఎక్స్క్లూజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రత్యేకంగా ఒక బంధం ద్వారా ఆహారం ఇవ్వడం, అలాగే ఆప్షన్ సిడి కూడా చూద్దాం, యూజింగ్ ఫార్ములా మిల్క్ అంటే ఫార్ములా అనేటువంటి పాలను ఉపయోగించడం, అలాగే మిక్సింగ్ బ్రెస్ట్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ అంటే బ్రెస్ట్ మిల్క్ మరియు ఫార్ములా పాలను కలిపి ఇవ్వడం. వీటిలో మనకి ఏమడిగారు? రికమెండెడ్ మెథడ్ అయితే అడిగారనమాట. మరి అంటే సరైనటువంటి మెథడ్ అనమాట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది కూడా చెప్తాను. మొదటి 6 నెలల పాటు ప్రత్యేకంగా బంధం ద్వారా ఆహారం ఇవ్వడమే మనకి రికమెండెడ్ మెథడు, అదే సూచించబడుతుంది. ఎందుకంటే ఇది శిశువుకు అభివృద్ధి మరియు పెరుగుదల కోసం అన్ని అవసరమైనటువంటి పోషకాలు మరియు యాంటీబాడీలను అందిస్తుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ అన్నమాట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఫర్ ఏ నాన్ డయాబెటిక్ పర్సన్? అంటే ఒక మధుమేహం లేని వ్యక్తికి సాధారణ రక్త చక్కెర పరిధి ఎంత అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో ఒకటి 60 to 100 మిల్లీగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ డిఎల్. అలాగే మిగతా ఆప్షన్స్ కూడా ఇచ్చారు, అలాగే ఒకసారి చదవండి. మరి దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ అండి. అంటే ఆప్షన్ ఏ స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మధుమేహం లేని వ్యక్తి కోసం సాధారణ ఉపవాస రక్త చక్కెర పరిధి సాధారణంగా 60 to 100 మిల్లీగ్రామ్స్ ఫర్ డిఎల్ అయితే ఉంటుంది. ఈ స్థాయిలు పైగా ఉండడం ప్రీ డయాబెటీస్ లేదా మధుమేహాన్ని సూచించవచ్చు. ఓకే, ఇలా ఉంటే ఏంటండి మనకి ముందుగా డయాబెటీస్ లేదా మధుమేహాన్ని సూచిస్తుందన్నమాట. ఓకే, తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇంజెక్షన్ ఇవ్వడానికి సరైనటువంటి పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి సరైన పద్ధతి, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఆఫ్ టేకింగ్ అండ్ ఇంజెక్షన్? ఆప్షన్స్ అయితే చూడండి. వైప్ ద ఏరియా విత్ ఏ డ్రై క్లాత్ అంటే పొడిగుడ్డతో ఆ ప్రాంతాన్ని తొడవడం. ఇంజెక్టెడ్ 45 degrees యాంగిల్ అంటే 45 డిగ్రీల కోణంతో ఇంజెక్షన్ ఇవ్వడం. ఆప్షన్ సి మరియు డి కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇంజెక్ట్ డైరెక్టర్లీ ఇంటు ద వెయిన్ అంటే నేరుగా సిరలోకి ఇంజెక్షన్ వేయడం. అదేవిధంగా ఇంజెక్షన్ చేయడానికి ముందు చర్మాన్ని పిండి వేయడం అంటే స్క్వీజ్ ద స్కిన్ బిఫోర్ ఇంజెక్టింగ్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంజెక్ట్ ఎట్ 45 degrees యాంగిల్. 45 degrees యాంగిల్లో మనం ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. దీనికి సంబంధించిన ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. ఇంజెక్షన్ అనేది ఇచ్చేటప్పుడు సూది 45 డిగ్రీల కోణంలో మనం నొప్పించబడాలన్నమాట. ఇది రక్త కణాలు మరియు నాడీలకు హాని ఇచ్చే ప్రమాదాన్ని నివారిస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా చేస్తారు? రక్తనాళాలు మరియు నాడులకు హాని ఇచ్చేటువంటి ప్రమాదం అనేది నివారిస్తుంది. అంటే హాని అనేది కలగదు అలా ఇస్తే. ముఖ్యంగా ఇంట్రామాస్కులర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఇలా అనేది తప్పనిసరిగా మనం చేయాలి. ముఖ్యంగా అలాంటప్పుడే ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కనుక అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంజెక్షన్ అనేది 45 degrees కోణంలో నొప్పించడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఆఫ్ టేకింగ్ ఏ టెంపరేచర్ విత్ థెర్మోమీటర్?
వాట్ ఈస్ ద కరెక్ట్ టెంపరేచర్, కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ టేకింగ్ ఏ టెంపరేచర్ విత్ థర్మామీటర్. థర్మామీటర్తో శరీర ఉష్ణోగ్రతను తీసుకునే సరైన పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్లేస్ ద థర్మామీటర్ ఇన్ ద మౌత్ 1 to 2 minutes అనమాట. అంటే థర్మామీటర్ను 1 నుంచి 2 నిమిషాలు నోట్లో ఉంచడం. అలాగే ప్లేస్ ద థర్మామీటర్ అండర్ ద ఆర్మ్ పిట్ ఫర్ 5 to 10 minutes. అంటే 5 నుంచి 10 నిమిషాలు చంక కింద థర్మామీటర్ ఉంచడం. అలాగే ప్లేస్ ద థర్మామీటర్ ఆన్ ది ఫోర్ హెడ్ ఫర్ 10 seconds. నుదుటి పైన థర్మామీటర్ అనేది ఒక 10 seconds ఉంచడం. అలాగే ప్లేస్ ద థర్మామీటర్ ఇన్ ద ఇయర్ 2 to 3 seconds. అంటే థర్మామీటర్ను 2 నుంచి 3 సెకండ్ల పాటు చెవిలో ఉంచడం అని అడుగుతూ ఉంటారు. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, సినిమాల్లో చూస్తారు, బయట కూడా చూస్తూ ఉంటారు. మనం కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే థర్మామీటర్ను 1 నుంచి 2 నిమిషాలు నోటిలో ఉంచండి లేదా ఉంచడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనకి ఒక చదువుకున్నప్పుడు తెలుసుకున్నాము. అంతేకాకుండా బయట సినిమాల్లో చూస్తాము. అలాగే మనం చూసుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మనం చేయలేకపోతే ఇంకా వేస్ట్ అన్నమాట. వెరీ సింపుల్ క్వశ్చన్. థర్మామీటర్ను 1 నుంచి 2 నిమిషాలు నోటిలో ఉంచడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితమైనటువంటి నోటి ఉష్ణోగ్రతను తీసుకోవడానికి థర్మామీటర్ను నాలుక కింద ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఆ రీడింగ్ అనేది మనం స్థిరీకరించబడే వరకు కూడా ఉంచి ఆ తర్వాత మనం తీయాల్సి ఉంటుంది. అలా అయితేనే మనం కరెక్ట్ రీడింగ్ అనేది తీసుకోగలుగుతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ అయితే మీకు చెప్పాను. మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి బిట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ యొక్క క్లాస్ అనేది వినిపించండి. రెగ్యులర్గా ఇలాంటి క్లాసెస్ కావాలంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన యాప్లో మంచి టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ టెస్ట్ సిరీస్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళకి యాప్లో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ కూడా యాడ్ చేస్తాం. వాటిని కూడా మీరు ఫ్రీగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.